రైట్. మహానాడు రెండో రోజు కార్యక్రమంలో భాగంగా గోరెంట్ల బుచ్చయ్య మాట్లాడుతున్నాడు. ఎప్పుడు లైవ్ చూద్దాం. గారు ఉద్యోగులకు ఇచ్చిన సందేశం ఏంటంటే రామారావు గారు వద్దన్నారని చెప్పే సందేశం. ఏదైతే దెబ్బతిని ఎన్డీఏ కూటమి ఏర్పాటై నేషనల్ ఫ్రంట్ ఏర్పాటైందో దెబ్బతిన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు భాస్కరరావు గారిని అడ్డుపెట్టి రామారావు గారిని దించడం, పోరాటం అందరికి చాలా విషయాలన్నీ చెప్పారు. ఏ విధంగా పోరాటం జరిగింది, ఆ పోరాట నిర్వహణలో చంద్రబాబు గారి పాత్ర ఏంటి, మనం అందరినీ కూడగట్టి ఏ విధంగా నడిపారు. నెల రోజుల్లో భారతదేశంలో తిరిగి ఇందిరాగాంధీని జయించి అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి చలనచిత్రాల్లో మౌటం లేని మహారాజా కాదు, రాజకీయాల్లో కూడా నీతివంతమైన పరిపాలన అందించడం కోసం కృషి చేశారు. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు. ఆయన తండ్రి నిర్వాహకం కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. రామారావు గారు కేవలం విద్యుత్ శక్తి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుని మంచినీరు, తాగునీరు, సాగునీరు ఇచ్చేదానికి తెలుగు గంగతో మొదలు పెడితే దాన్ని అడ్డుకోవడం కోసం మిగులు జలాలు, నికర జలాలను వంకబెట్టి ఇతర రాష్ట్రాలకు ఆయుధాలు ఇచ్చి ఆలమట్టి లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసి మనకి ఇబ్బంది కలిగించిన చరిత్ర రాజశేఖర రెడ్డిది. ఆ విధంగానే అదే కాకుండా ఏదైతే హిటాచి కుంభకోణం అని కోర్టులో కేసు వేయించాడు. అసలు ఆలు లేదు, సూలు లేదు, మొగుడు పేరు సోమలింగం ఉన్నట్టుగా ఏమీ లేని హిటాచి కుంభకోణం చేశారు. రామారావు గారు లంచాలు తీసుకున్నారని చెప్పే స్థాయికి ఎదిగి కోర్టులో విచారణకు రమ్మంటే పారిపోయిన పెద్ద మనిషి. రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్ష కాకుండా ప్రతి తెలుగువాడి ఆకాంక్ష, తెలుగువాడి కోరిక. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే దేశ రాజకీయాల్లోనే పెను మార్పులకు నాంది పలికిన వ్యక్తి మళ్ళీ ఒకసారి ఏకగ్రీవంగా రాష్ట్రం మొత్తం మనం కోరుకుంటున్నాం, పార్టీ అంతా కోరుకుంటున్నారు. మీరందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఇక్కడుండే వాళ్లే కాకుండా ఎవరైతే లేచి నిలబడుకొని గట్టిగా ఏకగ్రీవంగా ఆమోదించాల్సింది.